ఖమ్మం జిల్లాలో ఒక ఫోక్సో ఘటన మరొక ముందే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరో ఫోక్సో కేసు నమోదైంది. ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై జరిగిన లైంగిక దాడి నుంచి తేరుకోక ముందే మరో చిన్నారిపై అఘాయిత్యం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపేట మండలం నందిపాడు గ్రామంలో 9 ఏళ్ల బాలికపై ఒక 50 ఏళ్ల కామాంధుడు లైంగిక దాడికి యత్నించిన ఘటన ఆ గ్రామంలో కలకలం రేపుతుంది. వేసవి సెలవులకు ఆంధ్ర కుకునూరు ప్రాంతం నుండి నందిపాడు బంధువుల ఇంటికి వచ్చిన 5వ తరగతి చదివే బాలిక మరో చిన్నారితో కలిసి కూల్ డ్రింక్ కొనుక్కోవడానికి గ్రామంలోని ఓ దుకాణానికి వెళ్ళింది. అయితే ఆ దుకాణం ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆ కామాంధుడైన దుకాణదారుడు పద్దం లక్ష్మణరావు 55 సంవత్సరాలు ఉంటాయి. పిల్లలు ఒంటరిగా రావడం, అలాగే చుట్టుపక్కల కూడా ఎవరూ లేకపోవడంతో ఇద్దరు పిల్లల్ని నోరికి తీసుకెళ్లి బాలికను వివస్థను చేసి అఘాయిత్యం చేయబోగా వెనక నుంచి పిల్లల్ని వెతుక్కుంటూ వచ్చిన బాలిక బంధువు ఇంట్లో జరుగుతున్న ఘోరాన్ని చూసి ఎవరైతే ఆ బంధువు రాజు ఉన్నాడో ఒక్కసారిగా లక్ష్మణరావును చితప్పొట్టాడు. అతను కొడుతుండగా అక్కడి నుంచి లక్ష్మణరావు పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడి కోసం వెతుకుతుండగా లక్ష్మణరావు నేరుగా పోలీస్ స్టేషన్ చేరుకుని లొంగిపోయిన పరిస్థితి అక్కడ కనబడుతోంది. సో జరిగిన లైంగిక దాడిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి బాలికను వైద్య పరీక్షలకు పంపించారు. అలాగే విచారణ కూడా చేపట్టిన పరిస్థితి అక్కడ కనబడుతుంది. సో చిన్నారిపై పైశాచికంగా ప్రవర్తించిన కామాంధుడిపై కఠిన శిక్షలు వేయాలని చెప్పేసి బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అక్కడ కనబడుతుంది. అంటే ఈ ఖమ్మంలో మొన్న 6వ తారీఖు జరిగిన లైంగిక దాడిని మరొక ముందే మరో లైంగిక దాడి కూడా నమోదైంది. అసలు ఈ సభ్య సమాజం ఎటు పోతుందో కూడా తెలియని పరిస్థితి. ఒక్క ఘటన తర్వాత మరో వరుస ఘటనలతో కూడా మొత్తం కలకలం రేపుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. అసలు వీళ్ళకి విచక్షణ జ్ఞానం ఎక్కడ లేదంటూ కూడా ఇటు బాధితుల కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ ఖమ్మం ఫోక్సో ఘటనలో కూడా ఇటువంటి సంఘటన జరిగింది. ఈ సంఘటన మరొక ముందే ఈ కేసు ఒక కొలిక్కి రాకముందే కూడా ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపేట మండలం నందిపాడు గ్రామంలో మరో ఘటన నమోదైంది. సో అశ్వరాపేట మండలం పరిధిలోని మైనర్ బాలికపై అత్యాచారం ప్రయత్నించిన వ్యక్తిపై బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఫోక్సో కేసు కూడా అశ్వరాపేట పోలీసులు నమోదు చేశారు. అంటే అసలు మనం సభ్య సమాజంలో బతుకుతున్నామా లేకుంటే ఎక్కడన్నా ఆటవిక ప్రాంతంలో బతుకుతున్నామా కూడా తెలియని పరిస్థితి అని చెప్పేసి కూడా అటు కుటుంబ సభ్యులు చాలా బాధపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఎక్కడ చూసినా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. చట్టాలు ఎన్ని మారినా ఎన్ని కఠిన శిక్షలు అమలు చేస్తున్నా ఏదో ఒక రూపంలో మానవ మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి కూడా అటు బంధువులు ఆరోపిస్తున్నారు. ఇటు ఖమ్మం మైనర్ బాలిక కేసులో ఇటు మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇటు ప్రజాప్రతినిధి కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. 49, 50, 55 సంవత్సరాలు పైబడిన వ్యక్తులే ఇలాంటి కామాంధులుగా తయారయ్యి ఇలాంటి గలీజ్ పనులు చేస్తున్నారు, ఇలాంటి చండాలం పనులు చేస్తున్నారంటూ కూడా అటు అమ్మాయి బంధువులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీని మీద పోలీసులు క్లియర్ గా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక్కడ మరో ఫోక్సో యాక్ట్ కూడా నమోదు చేశారు. బాధితుల్ని కఠినంగా శిక్షించాలంటూ కూడా ఇటు బాలిక తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. అసలు ఎక్కడ చూసినా ఇలాంటి ఘటనలే కనబడుతున్నాయి. అసలు ఒక ఘటన జరుగుతుంది, ఆ ఘటనలో ఎవరైతే ముద్దాయి ఉంటాడో వాళ్ళకి కఠిన శిక్షలు విధిస్తున్నారు. అయినప్పటికీ వాళ్ళని చూసి కూడా నేర్చుకోకుండా మరో లైంగిక దాడి కూడా ఇలానే జరుగుతున్న పరిస్థితి. అసలు ఎందుకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, అసలు ఈ దేశంలో చట్టాలు ఉన్నాయా లేవా, లేదా చట్టాలు డబ్బున్న వారికి చుట్టాల్లాగా మారిపోతున్నాయని చెప్పేసి కూడా ఇటు ప్రశ్నలు లేవనెత్తున్న పరిస్థితి. ఈ రోజు ఖమ్మంలో మహిళా సంఘాలు కూడా ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఖచ్చితంగా ఖమ్మం మైనర్ బాలిక విషయంలో కూడా బాధితుడి మీద కఠిన చర్యలు తీసుకోవాలి, బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలి, లేదా ఉరి తీయాలనే డిమాండ్లు కూడా ఇటు ఖమ్మం మైనర్ బాలిక కేసులో వినిపిస్తున్నాయి. సో వినిపిస్తున్న వాదనలు కూడా ఇతను వినే ఉంటాడు, సోషల్ మీడియాలో వినే ఉంటాడు, మనం న్యూస్ ఛానల్స్ లో వార్తా కథనాలు కూడా ప్రసారం చేస్తున్నాం, అవి కూడా చూసే ఉంటాడు. అయినా కానీ ఇతను కూడా బుద్ధి మారకుండా ఇదే విధంగా ప్రవర్తిస్తున్నాడంటే అసలు ప్రజల్లో అవగాహన రావట్లేదా, లేకుంటే అవగాహన రాహిత్యం ఎక్కువగా పెరిగిపోతుందా, లేదా డబ్బుంది కదా ఎంతటి నేరం చేసినా గానీ నన్ను కాపాడే నాయకులు కూడా ఉన్నారా
ఉన్నారు అంటూ కూడా ఆ ధైర్యంతో ఏ ధైర్యంతో ఇట్లాంటి తప్పులు చేస్తున్నారో కూడా పూర్తిగా తెలియని పరిస్థితి నెలకొంది. అంటే ఆ చిన్న చిన్న మైనర్ బాలికలపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. అంటే వాళ్ళు చెప్పుకోలేరా, లేకుంటే వాళ్ళకి ఆ న్యాయం జరగదే మెల్లగా ఆ కోర్టులో కేసులు నాని 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 అంటే గత 2-3 సంవత్సరాల తర్వాత కేసులు నడిపించిన తర్వాత ఆ కేసులు కొట్టివేస్తారన్న ధైర్యంతో ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నారనేది కూడా పూర్తిగా అర్థం కాని ఆ విషయంగా మారిపోయింది. సో ఈ ఫోక్సో ఘటనలు కూడా ఒక ఘటన మరొక ముందే మరో ఘటన అయితే జరుగుతా ఉంది. సో ఇటు ప్రజలు, అటు మహిళా సంఘాలు, ఇటు నాయకులు కూడా ఖచ్చితంగా దీని మీద పూర్తిగా అవగాహన కార్యక్రమాలు కల్పించాలి. ఇటు పోలీసులు కూడా కఠిన చర్యలు అమలు చేయాలి. సో ఇక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మాట్లాడుకోవాలి. హైదరాబాద్ సివి ఆనంద్ కూడా ఖచ్చితంగా ఎవరైతే పోలీస్ స్టేషన్కి వస్తారో ఫిర్యాదుదారులు వారి పట్ల గౌరవంగా మెలుచుకోండి. ఎవరైతే నేరానికి పాల్పడతారో వారికి పోలీసులు స్టైల్లో 3rd డిగ్రీ ఖచ్చితంగా ఉంటేనే మాట వింటారని చెప్పేసి కూడా సివి ఆనంద్ కూడా చెప్పడం జరిగింది. అంటే ఖచ్చితంగా ఒక్కసారి 3rd డిగ్రీగా ప్రయోగిస్తే మరోసారి తప్పు చేయడానికి భయపడే విధంగా 3rd డిగ్రీ ఇవ్వాలంటూ కూడా ఇటు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అసలు ఈ తప్పులు ఎందుకు జరుగుతున్నాయి అనే కోణంలో కూడా ఒక్కసారిగా మనం ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి. అంటే సభ్య సమాజం తలదించుకునే ఘటనలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. అసలు మనం సభ్య సమాజంలో బతుకుతున్నామా, లేదా ఎక్కడైనా ఒక ఆటవిక ప్రాంతంలో బతుకుతున్నామా, అసలు మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి, మానవ విలువలు కూడా మంట కలిసిపోతున్నాయి. ఇలాంటి ఘటనలు విన్నప్పుడే కాకుండా తరచూ ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను చేపట్టాలి. పోలీసులు కూడా ప్రత్యేకంగా చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతిసారి వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఇటు ప్రజా సంఘాలు, ఇటు మహిళా సంఘాలు, ఇటు ఇదే ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు కూడా పూర్తిగా ఆందోళన బాట చేపడుతున్న పరిస్థితి. సో ఖమ్మం ఇష్యూలో కూడా ఇదే విధంగా జరిగింది. ఖమ్మం ఇష్యూలో కూడా ప్రత్యేకంగా కొన్ని విస్తుపోయే విషయాలు కూడా వెలుగులోకి వచ్చిన పరిస్థితి. అంటే అతను ఖమ్మం మైనర్ బాలిక అత్యాచార విషయంలో పైకి వెళ్లిన బాలిక మీద కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడు. అలాగే ఆ బాలిక నోరు విప్పినప్పుడే ఈ విషయాలు తెలిసాయి. ఒకవేళ ఆ బాలిక గినక పైనుంచి భవనం నుంచి తోసివేసి ఆ బాలిక గినక చనిపోయి ఉంటే సీను మరోలా ఉండేది. అంటే ఆ బాలిక చనిపోలేదు. 2 రోజుల పాటు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగిన తర్వాత 3వ రోజు ఆ బాలిక తేరుకొని ఇట్లా అప్పటికి కూడా ఆ బాలిక చాలా క్లియర్ గా గౌస్ అంకుల్ ఇలా చేశాడు అని చెప్పేసి కూడా క్లియర్ గా చెప్పిన పరిస్థితి. అంటే ఆ బాలిక కూడా భయం వేసింది. ఆ బాలిక కూడా చాలా క్లియర్ గా చెప్తుంది ఇట్లా చేశాడని చెప్పేసి కూడా ఆ బాలిక చెప్తున్న పరిస్థితి. మరి ఇవాళ ఇందాక జరిగిన ఫోక్సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపేట మండలం నందిపాడు గ్రామంలో జరిగిన ఈ అత్యాచార ఘటనలో కూడా ఈ బాలిక కూడా నోరు విప్పి ఏదైనా చెప్తే తెలిసిందా లేదా అనే కోణాలను కూడా పూర్తిగా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అక్కడ కనబడుతుంది. అంటే ఇట్లాంటి వారి పట్ల ఎవరు కూడా ఇట్లాంటి వారిని సమర్థించవద్దు. ఎవరైతే తప్పు చేశారో ఎంత పెద్దవాళ్ళైనా సరే ఇట్లాంటి ఫోక్సో కేసులు నమోదైతే ఖచ్చితంగా వెంటనే ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా ఆ విచారణ త్వరితగతిన పూర్తి చేసి ఖచ్చితంగా దోషులకు శిక్ష పడేలాగా ఖచ్చితంగా చేయాలని చెప్పేసి కూడా ప్రజా సంఘాలు పూర్తిగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికైనా ప్రజల్లో మార్పు రావాలి, మొత్తంగా వ్యవస్థలో కూడా మార్పు రావాలని చెప్పేసి కూడా ఇటు అందరూ కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది.